వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాశ్మీరీ వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆండ్రిబీ, ఆమె సహచరుల విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టు కీలక తీర్పునిచ్చింది. వేర్పాటువాద నాయకురాలు ఆసియా ఆండ్రిబీ, ఆమె సహచరులను సోఫీ ఫెహ్మిదా, నహీదా నజ్రీన్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద దోషులుగా నిర్ధారించింది. ఉపా అనేది ఉగ్రవాదం, వేర్పాటువాదం మరియు వేర్పాటువాద కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఉద్దేశించిన చట్టం. భారతదేశ సమగ్రత, భద్రత మరియు సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే తిరుగుబాటు ఆరోపణలు మరియు ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయడానికి వివిధ వేదికలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో నిషేధిత కాశ్మీరీ సంస్థ దుర్కారన్ ఏ మిల్లత్ చీఫ్ ఆసియా ఆండ్రిబీని జూలై 6, 2018 అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్ఐఏ కోర్టు అదనపు సెషన్ జడ్జి చందర్జిత్ సింగ్ ఈ కేసును విచారిస్తున్నారు. ఇక వారికి విధించిన శిక్షలపై ధర్మాసనం శనివారం వాదనలు విననుంది. అయితే వీరికి జీవిత ఖైదు కూడా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఐఏ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆసియా ఆండ్రిబీ మరియు ఆమె సహచరులు సోఫీ ఫెహ్మిదా మరియు నహీదా నజ్రీన్ దుక్తారన్ ఈ మిల్లత్ అనే ఉగ్రవాద సంస్థను చురుకుగా నడుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇది ఉపా యొక్క మొదటి షెడ్యూల్ ప్రకారం నిషేధిత సంస్థ. భారతదేశ సమగ్రత, భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే ఆరోపణలను, ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయడానికి వివిధ మీడియాలను కూడా ఉపయోగిస్తున్నారు. భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ని వేరు చేయాలని బహిరంగంగానే సమర్థిస్తున్నారు. అలాగే భారత్పై జిహాద్ను ఉపయోగించాలని కూడా ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఇంతకు ఆసియా ఆండ్రిబీ ఎవరంటే, వేర్పాటువాది అని తనను తాను అభివర్ణించుకునే ఆసియా ఆండ్రిబీ సామాజిక సంస్కరణల కోసం అంటూ మహిళా సంస్థ దుక్తారన్ ఏ మిల్లత్ డిఈఎంను స్థాపించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. భారతదేశ సమగ్రత, భద్రత మరియు సార్వభౌమత్వ ప్రమాదంలో పడేసే తిరుగుబాటు ఆరోపణలు మరియు ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయడానికి వివిధ వేదికలను ఉపయోగించుకుంది. హోమ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆండ్రిబీ 1963లో జన్మించింది. శ్రీనగర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత డార్జిలింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు అనుమతించలేదు. దీంతో ఆమె ఇస్లామిక్ సాహిత్యాన్ని చదవడం ప్రారంభించింది. అక్కడే ఆమె దృక్పథం మారిపోయింది. 19లో కేంద్ర నిషేధిత సామాజిక రాజకీయ పార్టీ అయిన జమాతే ఈ ఇస్లామీ మహిళా విభాగంలో చేరింది. 1985లో ఆండ్రిబీ జమాత్ ఈ ఇస్లామీ నుంచి విడిపోయి సంస్కరణవాద సంస్థగా దుక్తారన్ ఈ మిల్లత్ను స్థాపించారు. 1991లో బుర్కాను అమలు చేయాలని ప్రచారం చేస్తున్న సమయంలో మరింత ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1990లో మిలిటెంట్ కమాండర్లలో ఒకడైన మహమ్మద్ కాసిమ్గా పేరు తెచ్చుకున్న అషీక్ హుస్సేన్ ఫక్తూను వివాహం చేసుకుంది. ఫక్తూ కూడా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఆమెను ప్రజాభద్రతా చట్టం పిఎస్ఏ కింద అనేక సార్లు అరెస్ట్ అయింది. అలాగే వాలంటైన్స్ డేను కూడా వ్యతిరేకించింది. వేర్పాటువాదానికి ఆర్జునిగా పేరుగాంచిన సయ్యద్ అలీ గిలానీతో కూడా చాలాసార్లు విభేదించి విమర్శలకు దిగింది. 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ ఆమెను అరెస్ట్ చేసింది. దీని తర్వాతే ఆమె ఇంటిని కూడా జప్తు చేసింది. అంటే సమాజ సంస్కరణ పేరుతో దేశద్రోహానికి పాల్పడుతున్న వాళ్ళను ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు, కటకటాల్లో కూడా ఉంచొద్దు. వీళ్ళను నాకు తెలిసి వెంటనే సూట్ అండ్ సైట్ ఆర్డర్తో లేపు పడేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.